ఇది రాధా రాసిన రాతలే. ఏమయ్యా కాంట్రాక్టరు ఎక్కడున్నారు? మేడం ఇల్లి కుడి దాకా రండి. ఇది వచ్చేసాను. ఎవర్రా ఈ సునంద మెంబర్ ఫ్లెక్సీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందే? ఇది తప్పు కదా? అవును, మెంబర్ మీద కోపంతోనే ఎవరో ఈ పని చేశారు. చేసిన వాళ్ళు తప్పు అనగలమా? రోడ్డంతా గుర్తలేగా. వాళ్ళేదో ప్లాన్తోనే పెట్టినట్టుగా అనిపిస్తోంది. ఆపు ఆపు ఆపు, మెల్లిగా. ఏం ప్రాబ్లం అయిందో ఏంటో, దేవుడా నువ్వే కాపాడాలి. ఎందుకు మేడం పిలిచారు? మీకు రోడ్ రెడీ చేయమని చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? ఈ గుంటలన్నీ ముందు పోడ్చకపోతే మీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసి బ్లాక్ లిస్ట్ లో వేసేస్తాను. పంచాయతీ నుంచి ఒక్క బిల్లు కూడా పాస్ అవదు. మేడం నాకేం అర్థం కావట్లేదు. ఓహో యాక్టింగ్ అయితే సరే. నిజమే మేడం 1000 సార్లు చెప్పుంటారు. మేడం కొంచెం చూసుకోండి. నా లోను, నా జేసీబీ, నా టిప్పర్, నా బ్లాక్ లిస్ట్. ఓవర్ యాక్టింగ్ చేయకండి. యాక్టింగ్ కరెక్టే కదా మేడం? అయితే త్వరగా రోడ్ రెడీ సరే చేయండి. మేడం. సాయంత్రం నేను వెంటనే వచ్చేసరికి చేసేద్దాం. రెడీగా ఉండాలి రోడ్డు. అలాగే మేడం. అర్థమైందా? ఈ రోజే రెడీ చేస్తారు. నేను చెప్పాను కదా సునందమ్మ సూపర్ అని. చూసుకొని వెళ్ళండి మేడం, గుర్తులో పడిపోతారు. గ్రూపిజం చాలా పెద్ద స్థాయికి చేరుకుంది. సునందకి ఎగ్నెస్ట్ గా పోస్టర్లు వేశారు. సురేష్ వాళ్ళ మనుషులని తెలుస్తోంది. అందువల్ల గ్రూపిజం అనేది అస్సలు ఉండకూడదు. గ్రూపిజం కనిపెట్టిన వాడే గ్రూపిజం గురించి మాట్లాడుతున్నాడు. సీసీటీవీ విషయంలో అంతా తెలుస్తుంది. ముందు రోజు రాత్రి సురేష్ అక్కడ ఉండడం కొంతమంది చూశారు. సరిగ్గా స్ట్రీట్ లైట్ లేని ఈ ఏరియాలో సీసీ కెమెరా అంట. ఎవరు చెప్పారు? మా ఇంట్లో కూడా సీసీటీవీ ఉంది కదా. ఒంగోలు నుంచి వాళ్ళంతా చూస్తారు. ఏది ఏమైనా ఎలక్షన్ దగ్గర పడే ఈ సమయంలో సునంద కరెక్ట్ టైంకి రావడం వల్ల పార్టీ అవమానపడకుండా తప్పించుకుంది. ఏంటి కరెక్టే కదా? మన పంచాయతీ ఒక ఇందిరాగాంధీనే మన సునంద అని చెప్పడానికి నాకు సిగ్గులేదు. అసలు నీకు సిగ్గులేదా? ఎందుకలా వాగుతున్నావు? बहुत वर्ष पहले जब जवाहरलाल नेहरू प्रधानमंत्री थे तब उन्होंने सुझाव दिया था. కనుక్కో. ఈసారి నుంచోబోయే వాళ్ళ లిస్టు తెలుసుకోవాలని అందరికి ఆశగా ఉంది. దానికి టైం వచ్చినప్పుడు పైనుంచి చెప్తా. చాలు అందరూ వినండి, ఈసారి మాత్రం నాటోనే. అటువంటి విషయాలు ఏవి ఇక్కడ లేవు. ఇక్కడ పరిస్థితులు బట్టే సునంద వచ్చారు. సునంద ప్రూఫ్ చెప్పబట్టే కొత్తగా ఎవరో వద్దు. సునంద నువ్వేమంటావు? అదేమిటంటే పార్టీ ఏం చెప్తుందో అది నేను ఒప్పుకుంటాను, కానీ అయినా అర్హతలు ఉన్నవారు. అవును, అర్హత అదే. సురేష్ సీటు విషయంలో సునందకి ఇష్టం అలా లేదు. కాదు, అది పదండి వెళ్దాం. టీ స్నాక్స్ తినేసి వెళ్ళొచ్చు కదా. సిగ్గుపడుతుంటే స్నాక్స్ కావాలా? పదరా. వెళ్ళమండి. అయ్యో అందువల్ల సునందకి ఎగ్నిస్ట్ గా పోస్టర్ వేసినందుకు సునంద కష్టాన్ని గ్రహించి సురేష్ విచారణ వల్ల 3 రోజులు సస్పెండ్ చేస్తున్నాం.